నవవధూవైన సిరిమల్లే స్వాగతం ధవళ కాంతుల జాబిల్లి గోదావరి జిల్లాల సేవా పరిచర్యను ఎప్పటికీ మర్చిపోలేము. క్రీస్తు సంఘాన్ని పెండ్లి కుమార్తెగా అలంకరించి సిద్ధపరచడానికి పడిన కష్టాన్ని ఎప్పటికీ మరువలేము. జీవనది రేడియో శ్రోతలకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ నర్సాపూర్ నుండి ఒక ప్రత్యేకమైన గెస్ట్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన పేరు శ్రీనివాస్ గారు, మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు. ఎందుకు శ్రీనివాసరావు గారిని ఇంటర్వ్యూ చేయాలని ఆశపడుతున్నామంటే, నర్సాపూర్ లో వలందర్ రేవు దగ్గర హాలెన్ వార్ఫ్ అనే హాస్టల్ ఉండేది. ఆస్ట్రేలియా నుంచి మిస్ టిల్స్లీ అనే మిషనరీ ఇండియాలో నర్సాపూర్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే సేవ చేశారు. వాళ్ళ తర్వాత మిస్ టిల్స్లీ గారు వివాహం చేసుకోకుండా మిషనరీగానే ఆవిడ చేసిన సేవ ఏంటంటే, ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి భవిష్యత్తు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఆవిడ చేసింది. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నిలబెట్టింది. ఎంతో మంది దిక్కులేని అనాథలకి జీవితాన్ని ఇచ్చింది. ఆ విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి శ్రీనివాస్ గారు. ఆయన చిన్నతనం నుండి ఆయన హాలెన్ వార్ఫ్ హాస్టల్ దగ్గరలోనే ఉండేవారు. కాబట్టి కొన్ని విషయాలు హాలెన్ వార్ఫ్ హాస్టల్ గురించి చెప్పాలని అనుకుంటున్నారు శ్రీనివాసరావు గారు. ముందర శ్రీనివాసరావు గారు, మీ తల్లిదండ్రుల కోసం, మీ కుటుంబం కోసం కొన్ని వివరాలు మా శ్రోతలకు తెలియజేస్తారా? నా పేరు శ్రీనివాస్. నేను విశాఖపట్నంలో సనోఫీ అనే ఒక ఫ్రెంచ్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ కంపెనీ నోన్ ఫర్ వ్యాక్సిన్స్, చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్స్ తయారు చేయడంలో ఇది వరల్డ్ లోనే పెద్ద కంపెనీ. ఇక నా పేరెంట్స్, మా ఫాదర్ నరసాపురం కాలేజీలో పీడీగా చాలా మందికి సుపరిచితులు. కాలేజ్ పేరు చెప్తారా ఒకసారి? వైఎన్ కాలేజీ. ఈ వైఎన్ కాలేజీలో రోడ్లోనే ఈ హాలెన్ వార్ఫ్ హాస్టల్ ఉంది. మా ఫ్యామిలీ ఆ ఇంట్లో దాదాపు 40 ఏళ్లుగా ఉంటున్నాం మేము. వీ బిలాంగ్స్ టు ఎ ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ మాది. కానీ మమ్మల్ని ఈ హాలెన్ వార్ఫ్ హాస్టల్ ఎంతగానో ఇంప్రెస్ చేసింది. We are emotionally attached to this great organization, Holland Wars Hostel. దీని గురించి సుధాకర్ నన్ను ఫ్యూ వర్డ్స్ చెప్పమన్నప్పుడు అదేమంత తేలికైన విషయం కాదు. ఏదైనా ఒక టెంపుల్ ఉంది, అందరికీ తెలుసు ఆ టెంపుల్ గురించి, కానీ ఆ టెంపుల్ గురించి చెప్పు అంటే చాలా కష్టం. అలాగా దాని గురించి చెప్పడం అనేది అంత తేలికైన విషయం కాదు. అది నరసాపురం జనాలకి వాళ్ళ యొక్క జీవితాల్లో విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అది. నేను, మా పేరెంట్స్ ఇద్దరు కూడా కృష్ణా జిల్లా నుంచి 70 ఏళ్ల క్రితం నరసాపురం వచ్చి అక్కడే సెటిల్ అయిపోయారు. మా ఫాదరు నరసాపురంలో చాలా మందికి పెద్ద పీడీ గారిగా సుపరిచితుడు. నేను గ్రాడ్యుయేషన్ వరకు నరసాపురం వైఎన్ కాలేజీ, టైలర్ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఆ రోజుల్లో పీజీకి చాలా తక్కువ సీట్లు ఉండేది. మధ్యప్రదేశ్ వెళ్ళి నేను పీజీ చేశాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఇది నాకు సంబంధించిన బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. నాకు కూతురు వైజాగ్ లో గీతం కాలేజీలో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతోంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇది బ్రీఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇక మన ఈ రోజు నాకు సుధాకర్ ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు హాలెన్ వార్ఫ్ హాస్టల్ గురించి, నా ఎక్స్పీరియన్సెస్ విత్ హాలెన్ వార్ఫ్ గర్ల్స్ హాస్టల్ గురించి. ఒక గుడి గురించి చెప్పండి అంటే, గుడి గురించి అందరికీ తెలుసు, కానీ దాని గురించి చెప్పండి అంటే అంత తేలికైన విషయం కాదు. అది హిందువులకి గుడి ఎంత పవిత్రమో
నరసాపురంలో జనానికి అందరికీ కూడా క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ వీటితో సంబంధం లేకుండా హాల్ అండ్ వార్ఫ్ హాస్టల్ అంత గొప్ప రెస్పెక్ట్ జనాలకి, నరసాపురం జనాలకి ఆ హాల్ అండ్ వార్ఫ్ గర్ల్స్ హాస్టల్ మీద ఉంది. దాన్ని నిజంగా ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మిస్ అమ్మగా పరిచయం ఉన్న మిస్ టెల్సీ ఆ హయాములో అది జనాలకి బాగా దగ్గరైంది. ఈ రోజున అక్కడ చదువుకున్న 100 మంది అమ్మాయిలు ఎంతో ఉన్నత పొజిషన్ లో పొంది ఉండొచ్చు. వాళ్ళు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి దానికి సహాయం చేసి ఉండొచ్చు. అంటే మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ ద్వారా అది ఇంకా పాపులర్ అవ్వచ్చు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు నాకు తెలిసి 4 decades, నాకు 52 years ఏజ్, నేను 42 ఏళ్లుగా దాన్ని చూస్తున్నాను. అప్పటి నుంచి అదే కల్చర్, అదే హెరిటేజ్, అదే డిసిప్లిన్, వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేషన్. ఇంతమంది అమ్మాయిల్ని ఒక చోట పెట్టి ఇంత చక్కగా డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తుంటే ఒక్క దురదృష్టకరమైన సంఘటన జరిగిన దాఖలాలు నేను ఎప్పుడూ వినలా. అంత చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు దాన్ని అలా ఇప్పటికి కూడా అదే ఆ షార్ట్ బిల్డింగ్ లో కంటిన్యూ చేస్తున్నారు. దీనికి దేవుడి దయ, వాళ్ళ యొక్క డెడికేషన్, కమిట్మెంట్ ఉంటే గాని ఇన్ని దశాబ్దాల పాటు అది రన్ చేయడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఈ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదివే అమ్మాయిలు ఒక లైన్ లో వాళ్ళ కాలేజీలకు వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. వాళ్ళు గర్ల్స్ హై స్కూల్ అయినా, ఉమెన్స్ కాలేజ్ అయినా, మిషన్ హై స్కూల్ అయినా, వైఎన్ కాలేజ్ అయినా, ఈ 4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి వాళ్ళు వెళ్ళాలంటే డైలీ మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. వాళ్ళని ఒక కేర్ టేకర్, ఒక వార్డెన్ లాంటి ఒక లేడీ కానీ, ఒక మేల్ కానీ వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు డైలీ. ఇది మా ఒక ఆ సందులో, ఆ రోడ్ లో ఉన్న అందరికీ కూడా ఇది ఒక ఎవ్రీ డే ఇది చూసే ఒక డైలీ మాకు కనిపించేటువంటి ఒక ఇది ఆ సందులో. ఇది నా ఫాదరు ఏజ్ 93 years మా ఫాదర్ కి. ఆయన్ని రోజు మేము ఈవినింగ్ వీల్ చైర్ లో బయట కూర్చోబెడతాం. ఈవినింగ్ అరౌండ్ 5 o'clock కి. ఈ 5 o'clock కి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అందరూ కూడా తిరిగి వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈవినింగ్. వాళ్ళందరూ కూడా మా ఫాదర్ కి టాటా చెప్తుంటారు, పెద్ద ఆయన బయట కూర్చున్నారు. అది రోజు ఆయనకి అది ఒక ప్రాక్టీస్ లాగా అయిపోయింది. ఈవినింగ్ అయ్యేప్పుడు మీరు బయట కూర్చోబెట్టండి అంటాడు, వీళ్ళు టాటా చెప్తారు, ఆయన టాటా చెప్తారు. ఇది రోజు జరిగే దినచర్య. అయితే ఒకరోజు మా ఫాదర్ కి రీసెంట్ గా ఆయనకి ఆ పిల్లలందరికీ పెన్నులు ఇవ్వండి అని మాకు చెప్పారు. ఆ లైన్ లో వెళ్లే పిల్లలందరికీ. మేము నిజంగా చెప్పాలంటే లైట్ గా తీసుకున్నాం. కానీ ఆయన మమ్మల్ని ఫోర్స్ చేసి ఏమైనా సరే మీరు ఇవాళ ఇవ్వాల్సిందే అంటే మేము వెళ్ళి పెన్నులు తీసుకొని వచ్చి ఆ పిల్లలందరికీ ఇచ్చాం. ఇచ్చినాక అది కూడా పర్మిషన్ తీసుకొని హాస్టల్లో వార్డెన్ దగ్గర ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఇనిషియల్ గా వాళ్ళు దే రెఫ్యూజ్డ్. కానీ మేము అప్రోచ్ హాస్టల్ అథారిటీస్ ని కలిసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా ఫాదరు ఇది అయిపోయిన ఒక వీక్ డేస్ లో 93 years ఏజ్ లో ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు ఆయన మళ్ళీ బయట కూర్చోాల. ఎమోషనల్లీ వీఆర్ అటాచ్డ్ టు దట్ హాస్టల్. ఆయన పిల్లల కోసం ఏమైనా సరే ఆ టైం కాడ కూర్చోబెట్టమనేవారు. వాళ్ళ పిల్లలు వెళ్ళే టైంకి వాళ్ళందరికీ పెన్నులు డిస్ట్రిబ్యూట్ చేశారు. చేసినాక ఇంకెప్పుడు ఆయన బయట కూర్చోవాలి. ఒక వారం 10 రోజుల తర్వాత ఆయన పాస్ అయిపోయింది. ఇది ఎప్పుడు జరిగిందంటే మొన్న March 27వ తారీఖు, వెరీ రీసెంట్లీ. ఆ పిల్లలకి చాలా మందికి ఈయన చనిపోయిన సంగతి కూడా నేను ఈ ఇంటర్వ్యూ ఇచ్చే నాటికి తెలియదు. ఇది ఎందుకు చెప్పానంటే హౌ వీఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు
దట్ హాలండ్ వార్స్ హాస్టల్. మేము వెన్ వీ వర్ వెరీ స్మాల్ చైల్డ్, వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్ చైల్డ్, సండే స్కూల్ అనేది ఆ మిస్సమ్మ గారు ఒక క్యాంపెయిన్ లాగా పెట్టి నర్సాపురంలో అందరిళ్ళకి వెళ్ళి పిల్లల పేరెంట్స్ ని మోటివేట్ చేసి సండే స్కూల్ కి పంపించేట్టుగా పిల్లల్ని ఆవిడ పేరెంట్స్ ని మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ మోటివేట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు. ఈవిడ అడిగిందని అక్కడ పిల్లలకి ఎవ్రీ సండే మోరల్ స్టోరీస్, బైబిల్ స్టోరీస్, చిన్న చిన్న స్కిట్లు, చిన్న డ్రామాలు ఇలాంటివి పిల్లల చేత వేయించి పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ మోరల్స్ నేర్పేవాళ్ళు. ఇక ఆ రోజుల్లో హౌస్ వైఫ్స్, కొంచెం అడల్ట్ లేడీస్ కి ఆఫ్టర్నూన్ కొన్ని సెషన్స్ నడిపినట్టుగా నాకు తెలుసు. కుట్లు, అల్లికలు, లేస్ ఇలాంటి ట్రైనింగ్ ఆడవాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు. సో దట్ వాళ్ళ స్వావలంబన కోసం, వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కి, వాళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి ఈ కుట్లు ఇలాంటివి కూడా కొంత ఉపయోగపడేవని నేను అనుకుంటా. ఇప్పుడున్న కమ్యూనికేషన్స్, ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఆ రోజుల్లో లేవు. సుధాకర్ గారి ఫాదరే ఒక రేడియో స్టేషన్ లాంటి ఒక గది ఉండేది, అందులో రికార్డింగ్ చేస్తూ ఉండేవారు. నాకు అప్పుడున్న టెక్నాలజీ ఏం యూజ్ చేశారు, ఎలా యూజ్ చేసి ఎంత చక్కగా చేయగలిగారో నాకైతే తెలియదు, కానీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. మరి మా శ్రోతలకు చివరిగా ఓ 2 మాటలు చెప్పి ముగించాలని కోరుకుంటున్నాం. మన మిత్రుడు సుధాకర్ స్టార్ట్ చేసిన ఈ జీవనది యూట్యూబ్ రేడియో నిజంగానే జీవనదిలాగా ఎల్లకాలం ఉంటూ ఎక్కువ మంది జనాభాకి రీచ్ అయ్యి, మాసెస్ కి రీచ్ అయ్యి, మరింత ముందుకెళ్ళి జనాలకి తెలియని కొన్ని విషయాలు దీని ద్వారా మరింత ఎక్కువ మంది జనాలకు రీచ్ అవ్వాలని హోల్ హార్టెడ్ గా కోరుకుంటున్నాను. నా గుడ్ విషెస్ ఆల్వేస్ విల్ బి విత్ సుధాకర్.